నమస్తే మేడం. సో కల్కి చాలా పెద్ద హిట్ అయింది. దానికి మీ పాప కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారని తెలిసింది. సో ప్రభాస్ గారు వాళ్ళ చెల్లిని ఎలా చూసుకున్నారు, లైక్ ఎలా అనిపించింది, ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా షేర్ చేసుకున్నారు? అంటే ప్రతి ఒక్కరు కూడా అందులో అంత అద్భుతమైన ప్రాజెక్ట్ అది. మన స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్ గారు అంత పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు బాబు చేయటం, అందులో వీళ్ళు కూడా అందరూ భాగస్వాములు అవటం చాలా ఆనందంగా ఉంది. అంటే అందరూ భాగస్వామ్యం అయితేనే ఒక సినిమా అంత హిట్ అవుద్దండి. అది ప్రతి ఒక్కరు కూడా ఆ టీం అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాను. ఆ మూవీ అంత గొప్పగా అందించారు. నాగి గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆయన నేషనల్ డైరెక్టర్ కాదు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ కాదు, ఒక మార్వెల్ డైరెక్టర్ అయినా. ఆ ప్రొడ్యూసర్ కూడా ఈరోజు అందరూ మార్వెల్ ప్రొడ్యూసర్స్ అంటున్నారు వాళ్ళని. అంత అద్భుతంగా అందించారు ఆ మూవీ మనకి. అంటే ఈరోజు ఎలా అయిందంటే మన ఇండియన్ డైరెక్టర్సు ప్రపంచ దేశాలు గర్వించదగ్గ డైరెక్టర్సు, ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ప్రొడ్యూసర్సు, ప్రపంచ దేశాలు గర్వించదగ్గ హీరో మా అబ్బాయి ప్రభాస్. ఇంతకుముందు ప్రభాస్ గారు కృష్ణంరాజు గారికి చెప్పి ఏది ఉన్నా ఆయనతో షేర్ చేసుకొని డిసిషన్స్ తీసుకునేవారు. ఇప్పుడు అలాగే మీతో కూడా షేర్ చేసుకొని డిసిషన్స్ తీసుకుని అంతే. ఫ్యామిలీ అంటే అందరూ ఒకటే కదా, అది ఎప్పుడూ ఉంటుంది. ఆ ప్రేమ అభిమానం అది ఎప్పుడూ లైఫ్ లాంగ్ జీవితాంతం ఉంటూనే ఉంటుంది అనమాట. అదే కృష్ణరాజు గారి ఫ్యామిలీ అంటే. లైక్ ఒక ఫ్యాన్గా ప్రభాస్ గారి మూవీ మీరెన్నిసార్లు చూసారు మేడం? నేను కృష్ణరాజు గారికి, ప్రభాస్ గారికి బిగ్ ఫ్యాన్. అందుకే చెప్తాను, మా ఫ్యాన్స్ అందరితో చెప్తాను అనమాట. మీ ఫ్యాన్స్ అందరిలో పాటు నేను కూడా ఒక ఫ్యాన్ నారాకి అని. ఇప్పటికి 3 times చూశాను నేను. ఈసారి ఏమో నేను 3Dలో చూద్దాం అనుకుంటున్నాను ఆ సినిమా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.